పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అనంతరం నవంబర్ నెలలో హైదరాబాద్లో 2,700 కోట్ల రూపాయల విలువ చేసే బంగారం బిస్కెట్లు కొనుగోలు జరిగినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణలో తేలింది. నవంబర్ 8 నుంచి 30 వరకు జరిగిన ఈ కొనుగోళ్లని రద్దయిన పాత నోట్లతోనే జరిగినట్టు సమాచారం. కొనుగోలు చేసిన వ్యక్తులు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. నవంబర్ 8 నుంచి 30 మధ్య కాలంలో 8,000 కేజీల బంగారం హైదరాబాద్ కు దిగుమతి అయినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. డిసెంబర్ 1 నుంచి 10 వరకు తాజాగా మరో 1,500 కేజీల బంగారాన్ని దిగుమతి చేసుకోవడంతో అంతకు ముందు దిగుమతి చేసుకున్న బంగారం అంతా అమ్ముడుపోయినట్టు తెలుస్తుందని ఈడీ తెలిపింది. నగల వ్యాపారుల వద్ద నుంచి ఈ బంగారాన్ని రద్దయిన నోట్లతోనే పలువురు కొనుగోలు చేసినట్టు సమాచారం. నవంబర్ 8 అనంతరం పాత నోట్లు స్వీకరించి వర్తకులు బంగారాన్ని అమ్మారా అనే విషయంపై ఈడీ, ఐటీ అధికారులు విచారణ చేపట్టారు.